హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డోన్ ఎపిసోడ్ 22. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, అయితే పారిపో. సూరత్లో మాకు ఓన్ హౌస్ ఉంది. నాన్న అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కొన్నారు. వెళ్ళి అక్కడుండు, సాక్షి ఆరుహితో అంటుంటే ఆమె మాటలు స్క్రీన్లో నుండి వింటున్న రణధీర్ కోపంతో పిడికిలి బిగించాడు. సూరత? కానీ నాకు అక్కడేం తెలియదు. ఆరుహి కలవరపడింది. నీకు వేరే ఆప్షన్ ఉందా మరి? తన భుజంపై చేయి వేస్తూ అంది సాక్షి. లేదు సాక్షి, నా ఇంట్లో నుండి గెంటేశారు. రిలేటివ్స్ ఎవరూ లేరు వెళ్ళడానికి. సిటీలో ఎక్కడున్నా ఆ రణధీర్ కనిపెట్టేస్తాడు. ఈజ్ వెరీ డేంజరస్ పర్సన్. ఈ సిటీలో స్టే చేయలేను. చాలా దూరంగా వెళ్ళిపోవాలి. అతనికన్నా కొత్త ప్లేస్లో ఉండడం ఏమంత కష్టం కాదు నాకు. వెళ్తాను, కానీ కాలేజ్ ఎలా? కాలేజ్ గురించి నువ్వు వరి అవ్వకు. ఎగ్జామ్స్కి ఇంకా 2 months టైం ఉంది. 2 weeks తర్వాత సెమ్ ప్రిపరేషన్ హాలిడేస్. ఎగ్జామ్స్ టైం వరకు ఇలాగోలా సీక్రెట్గా వచ్చి ఎగ్జామ్స్ ఫినిష్ చేయొచ్చు. ఆ తర్వాత సూరత్లోనైనా లేదా వేరే సిటీలో అయినా జాబ్ చూసుకో. నువ్వు కొన్ని నెలలు కనిపించకుండా పోతే నీ గురించి మర్చిపోయి ఇంకొకరిని చూసుకుంటాడు. సాక్షి మాటలకు సాలోచనగా తలాడిస్తూ, అలాగే సాక్షి, వెళ్ళిపోతాను. టికెట్స్ బుక్ చేసి స్థిరంగా అంది ఆరుహి మిక్స్డ్ ఎమోషన్స్తో. అదంతా వింటున్న రణధీర్ గట్టిగా నవ్వాడు. నా నుండి దూరంగా పారిపోవడమా? వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. కానీ నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఈ రణధీర్ చక్రవర్తి మాత్రమే కనిపిస్తాను నీకు. రణధీర్ నుండి దూరంగా పారిపోవడం ఇంపాసిబుల్ మిస్ ఆరుహి. ఎలా పారిపోతావో నేను చూస్తాను అని నవ్వుకుంటూ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. ఇమ్రాన్, సాక్షి అనే అమ్మాయి డీటెయిల్స్ నీకు సెండ్ చేస్తాను. తనకి సూరత్లో ఒక హౌస్ ఉంది. నాకు 1 hourలో ఆ ఇంటి అడ్రస్ కావాలి. షూర్ సార్, నేను ఫైండ్ అవుట్ చేసి మీకు కాల్ చేస్తాను. ఓకే. రణధీర్ కాల్ కట్ చేసి మొబైల్ని బెడ్ మీదకు విసిరేసి, నేను అనుకుంటే నిన్ను ఇక్కడ కూడా స్టాప్ చేయగలను ఆరుహి. కానీ సూరత్లో ఉంటుంది నీకు నాకు అసలు మజా. నీ సరదా తీరుస్తాను. నువ్వు నాతో ఆడుకోవాలనుకుంటే ఆడుకో, ఆ తర్వాత నేను ఆడుకుంటాను నీతో అని సైడ్ స్మైల్ ఇచ్చి మళ్ళీ ఫోన్ తీసుకుని ఆరుహికి కాల్ చేశాడు. స్క్రీన్ మీద రణధీర్ నెంబర్ ఫ్లాష్ అవ్వడం చూసి కంగారు పడిపోయింది ఆరుహి. ఆరుహి, కాల్ ఆన్సర్ చెయ్యి, లేకపోతే అతనికి డౌట్ రావచ్చు అంది సాక్షి. రణధీర్ సోఫాలో హాయిగా కూర్చొని స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు. ఆరుహి ఫోన్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ సార్ అంది తడబడుతూ. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అన్న మాటకి ఆరుహికి కోపం వచ్చినా కళ్ళు మూసుకుని పిడికిలి బిగించి తనని తాను నియంత్రించుకుంది. ఆమె ఎక్స్ప్రెషన్ని స్క్రీన్లో గమనిస్తూనే ఉన్న రణధీర్ చిన్నగా నవ్వుకున్నాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? చేసేదంతా చేసి హౌ ఆర్ యూ ఫీలింగ్ అంట మనసులో తిట్టుకుంటూ. ఫైన్ సార్ అంది. గుడ్, టేక్ రెస్ట్. బై డియర్. బై సార్. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు రణధీర్. అమ్మయ్యా, కాల్ చేస్తే ఈరోజు డ్యూటీకి ఇక్కడ రమ్మంటాడో అనుకున్నా. థ్యాంక్ గాడ్, రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు హ్యాపీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఆరుహి మాటలకి చిన్నగా నవ్విన సాక్షికి సడన్గా ఏదో గుర్తొచ్చింది. ఆరుహి, మరి జాబ్ కాంట్రాక్ట్ నువ్వు సైన్ కూడా చేసావు కదా, దాని సంగతి ఏంటి? కాంట్రాక్ట్తో నన్ను ట్రాప్ చేశాడు. టు హెల్ విత్ హిమ్ అండ్ హిస్ బ్లడీ కాంట్రాక్ట్. కోపంగా అన్న ఆరుహి మాటలకి రణధీర్కి టెంపర్ పెరిగి చేతిలోని కాఫీ కప్పుని నేలకేసి విసిరికొట్టాడు. ఆరుహి, యు విల్ రిగ్రెట్ ఇట్. యు హ్యావ్ టు పే ద ప్రైస్. పళ్ళు బిగించి కోపంగా చూస్తున్నాడు రణధీర్. ఆరుహి, ఈవినింగ్ 5కి ట్రైన్ ఉంది. టుమారో ఆఫ్టర్నూన్ 1-2 వరకు రీచ్ అయిపోతాం. ఫోన్లో ట్రైన్స్ చెక్ చేస్తూ చెప్పింది సాక్షి. ఓకే సాక్షి, టికెట్ బుక్ చేసే అంది ఆరుహి. ఓకే, ఫస్ట్ నువ్వు ఒక న్యూ సిమ్ తీసుకో. నువ్వు స్టార్ట్ అవ్వగానే మొబైల్ నెంబర్ మార్చేసి, అప్పుడు రణధీర్ నిన్ను ట్రేస్ చేయలేడు. సాక్షి మాటలు విని నవ్వుకున్నాడు రణధీర్. మిస్ సాక్షి, యు ఆర్ స్మార్ట్, బట్ రణధీర్ చక్రవర్తి ఇక్కడ. యు ఆర్ ఎ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నో వన్ కెన్ ఫూల్ మీ అని అనుకుంటున్న రణధీర్, అన్నయ్య రియాన్ పిలుపుతో పాటు డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించేసరికి స్క్రీన్ ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేశాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, డిస్టర్బ్ చేశానా? నాటి స్మైల్ రియాన్ పెదవులపై. రణధీర్ తమ్ముడి తలపై చిన్నగా ముట్టి తన భుజం చుట్టూ చేయి వేసి నడుస్తూ, చెప్పు ఏంటి విషయం
అని అడిగాడు. మిస్టర్ సంజయ్ గుప్తా అకౌంట్స్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని నాకు డౌట్గా ఉంది. సంజయ్ గుప్తా లాస్ట్ అగ్రిమెంట్ నుండి మనకు రావాల్సిన ప్రాఫిట్స్ రాలేదు. నేను అన్నీ చెక్ చేశాను, కానీ అకౌంట్స్లో ఎక్కడ స్కామ్ జరిగిందో నాకు అర్థం కాలేదు. రియాన్ మాటలు విన్న రణధీర్ డీప్ బ్రీత్ తీసుకొని, నేను వెంటనే వాటిని చెక్ చేస్తాను. అకౌంట్స్లో ఎవరు ఫ్రాడ్ చేశారో కానీ ద విల్ బీ ఇన్ బిగ్ ట్రబుల్ అని అనుకుంటూ ఆవేశంగా బయటికి నడిచాడు రణధీర్. అన్నయ్య కోపం తెలిసిన రియాన్ అతడి వెనకాల పరిగెత్తి కారులో కూర్చున్నాడు. అన్నయ్య, డోంట్ బీ వైలెంట్, కూల్గా డీల్ చేయి. సీరియస్గా ఉన్న రణధీర్ వదనాన్ని చూస్తూ మెల్లిగా చెప్పాడు రియాన్. రణధీర్ చిన్నగా తలాడించాడు. కాసేపటికి ఆఫీస్కి చేరుకుని ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్లారు. రణధీర్ క్యాబిన్కి వెళ్ళిన వెంటనే అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుండి సంజయ్ గుప్తా అకౌంట్ డీటెయిల్స్ అడిగాడు. వెంటనే అకౌంట్స్కి సంబంధించిన పెన్ డ్రైవ్ అతని చేతికి అందించాడు. రణధీర్ తన ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ అటాచ్ చేసి అకౌంట్స్ చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. రణధీర్ ఒక స్కిల్డ్ బిజినెస్ మ్యాన్. ఈ ఫ్రాడ్ని ఐడెంటిఫై చేయడం అతనికి పెద్ద విషయం కాదు. 20 మినిట్స్ పాటు అకౌంట్స్ లోతుల్లోకి వెళ్ళి చెక్ చేసిన రణధీర్ ఉన్నట్టుండి గట్టిగా నవ్వడం మొదలుపెట్టేసరికి అకౌంట్స్ మేనేజర్ భయపడ్డాడు. ఏమైంది సార్? ధైర్యం కూడగట్టుకుని అడిగాడు మేనేజర్. రణధీర్ నవ్వడం ఆపి మేనేజర్ వైపు సీరియస్గా చూస్తూ, ఏమైందా అని అకౌంట్స్లో జరిగిన ఫ్రాడ్ని చూపిస్తూ, నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు. లేదంటే ఎవరితోనైనా కలిసి ఈ ఫ్రాడ్ చేశావా? రణధీర్ మాటలకు అకౌంట్స్ మేనేజర్ షాక్ అయిపోయాడు. ఏమంటున్నారు సార్? నేను లాస్ట్ 6 ఇయర్స్కి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మిమ్మల్ని మోసం చేయడం గురించి నేను కలలో కూడా ఆలోచించలేను సార్. ఇదంతా నాకేం తెలియదు. మిస్టేక్ ఎక్కడ జరిగిందో నాకు అర్థం కావట్లేదు సార్ అన్నాడు వణుకుతున్న స్వరంతో. కొన్ని క్షణాలు మేనేజర్ కళ్ళలోకి సూటిగా చూసిన రణధీర్కి అతను చెప్పేది నిజమేనని అర్థమవుతుంటే, ఓకే, నాకు 1 అవర్లో బోర్డ్ మీటింగ్ కావాలి. అక్కడే గుప్తా అకౌంట్స్లో స్కామ్ చేసిన వాడిని అందరి ముందుకు తీసుకొస్తాను. ఈ పెన్ డ్రైవ్ ప్రింట్అవుట్స్ కావాలి. అండ్ మీటింగ్ ఎందుకు అనే విషయం ఎవరికి చెప్పకూడదు అన్నాడు. ఎస్ సార్. మేనేజర్ వెళ్ళిపోయాడు. నో ద చీటర్ అకౌంట్ ఈజ్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అని అనుకుంటూ చైర్లో రిలాక్సింగ్గా వెనక్కి వాలి ల్యాప్టాప్లో ఆరుహి కెమెరా ఆన్ చేశాడు రణధీర్. ఆరుహి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ కనిపించింది. ఆమె మొహం వెళ్ళిపోతున్ననే సంతోషంతో వింతగా వెలిగిపోతుంది. అది రణధీర్కి అస్సలు నచ్చట్లేదు. తన వైపే చూస్తూ ఉండిపోయిన రణధీర్ ఫోన్ మోగడంతో తన దృష్టి మరల్చి ఫోన్ తీసుకుని చూశాడు. ఇమ్రాన్ నుండి. వెంటనే లిఫ్ట్ చేశాడు. ఇమ్రాన్, వర్క్ డన్? ఇమ్రాన్ నవ్వుతూ, నేను ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానే సార్. సూరత్ హౌస్ అడ్రస్ మీకు సెండ్ చేశాను, రూట్ మ్యాప్తో సహా. రణధీర్ మొహంలో చిరునవ్వు వికసించింది. వెల్ డన్, యు విల్ గెట్ ద మనీ. థ్యాంక్ యూ సార్ హ్యాపీగా బదిలిచ్చాడు ఇమ్రాన్. రణధీర్ ఫోన్ పెట్టేసి తన ఫోన్ నుండి ఇమ్రాన్కి 1 lakh సెండ్ చేసి తన వర్క్లో పడ్డాడు. అరగంట తర్వాత రియాన్తో సహా అందరూ బోర్డ్ రూమ్కి చేరుకుని రణధీర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటి తర్వాత రణధీర్ బోర్డ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగా అందరూ రెస్పెక్ట్ ఇస్తూ లేచి నిలబడ్డారు. బీ సీటెడ్ అంటూ పాకెట్స్లో చేతులు పెట్టుకుని తన చైర్ దగ్గర నిలబడ్డ రణధీర్ అందరి వైపు ఒకసారి లుక్ ఇచ్చి మేనేజర్ దగ్గరున్న ఫైల్ తీసుకుని టేబుల్ మధ్యలో కోపంగా విసిరేశాడు. అందరూ ఒక్కసారిగా అదిరిపడ్డారు. దట్ ఈజ్ మిస్టర్ సంజయ్ గుప్తా కాంట్రాక్ట్ ఫైల్ అండ్ అకౌంట్స్. దాంట్లో 50 crores ఫ్రాడ్ జరిగింది. దాంతోపాటు కంపెనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా వేరే కంపెనీకి లీక్ అయింది. మెంబర్స్ అందరూ ఒకరినొకరు చూసుకున్నారు షాకింగ్గా. రణధీర్ తన చేతులను టేబుల్ మీద ఉంచి కొద్దిగా వంగి అందరినీ షార్ప్ లుక్స్తో సీరియస్గా చూస్తూ, అండ్ ఈ ఫ్రాడ్ ఎవరు చేశారో నేను ఫైండ్ అవుట్ చేశాను. అండ్ ఆ పర్సన్ ఇప్పుడు మన మధ్యనే ఉన్నాడు అని అనేసరికి మెంబర్స్ భయాందోళనకు గురయ్యారు. అందులో ఒక మెంబర్ తీవ్రంగా టెన్షన్ పడుతూ తన టైని లూజ్ చేసుకుంటూ టెన్షన్ను కవర్ చేసుకుంటున్నాడు. రణధీర్ తన పాకెట్స్లో చేతులు పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతూ, ఆ పర్సన్ తనకు తానుగా నా ముందుకొస్తే మంచిది, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. 10 కౌంట్ చేసేలోపు నా ముందుండాలి. 1 2 3 4 5 అనగానే ఒక పర్సన్ లేచి అమాంతం రణధీర్ కాళ్ళపై పడ్డాడు. సార్ ప్లీజ్ నన్ను క్షమించండి, డబ్బుకు ఆశపడి నేను ఇదంతా చేశాను, నన్ను క్షమించండి సార్ అని వేడుకుంటున్నాడు. రియాన్తో సహా బోర్డు మెంబర్స్ అందరూ షాకింగ్గా చూస్తున్నారు. రణధీర్ భయంకరమైన కోపంతో ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని పైకి లేపి
అతని ముఖం మీద బలంగా కొట్టాడు. దెబ్బకి అతని పెదవి చిట్టి రక్తం చిందింది. బోర్డు మెంబర్స్ అందరూ టెన్షన్గా చూస్తూ లేచి నిలబడ్డారు. రణధీర్ ఆ వ్యక్తి మెడపట్టుకుని గోడకు ఆనించి పైకి లేపగా ఊపిరి ఆడక కళ్ళు తేలేసి బెదురుగా చూస్తున్నాడు అతను. హౌ డేర్ యూ సౌరభ్! ఈ రణధీర్ చక్రవర్తిని చీట్ చేసి బ్రతకగలను అనుకున్నావా? ఐ హేట్ చీటర్స్. సౌరభ్ భయంతో వణికిపోతూ, సారీ సార్, ప్లీజ్ నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. మళ్ళీ మీకు కంప్లైంట్ చేసే ఛాన్స్ నేను ఇవ్వను, ప్లీజ్ సార్. కష్టంగా బ్రీత్ తీసుకుంటూ చెప్తున్న సౌరభ్ని ఒక్కసారిగా వదిలేయగా కింద పడిపోయాడు. వన్స్ ఎ చీటర్ ఈజ్ ఆల్వేస్ ఎ చీటర్. అతని ఉరిమి చూస్తూ చెప్పి ఇమ్రాన్ అని పిలిచాడు రణధీర్. అతని పిలుపు కోసమే బయట ఎదురు చూస్తున్న ఇమ్రాన్ అండ్ గ్యాంగ్ ఫాస్ట్గా లోపలికొచ్చారు. వాడిని తీసుకెళ్ళండి. రణధీర్ ఆర్డర్తో ఇమ్రాన్ అండ్ గ్యాంగ్ అతని లాక్కుని వెళ్తున్నారు. ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. సౌరభ్ అరుస్తూనే ఉన్నాడు. రణధీర్ తల తిప్పి మెంబర్స్ వైపు చూసి, ఎవరైనా నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. చూపుడు వేలు చూపిస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చి బోర్డు రూమ్ నుండి తన క్యాబిన్కి వెళ్ళాడు. రియాన్ అతని వెనకాలే వచ్చి క్యాబిన్ తట్టుగా కమిన్ అన్నాడు రణధీర్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ. అన్నయ్య, సౌరభ్ని ఏం చేశావు? ముందున్న చైర్లో కూర్చుంటూ అడిగాడు రియాన్. అతని మాటలకు రణధీర్ స్పందించకుండా తన వర్క్లో మునిగిపోయాడు. అన్నయ్య, నిన్నొక విషయం అడుగుతున్నాను. రణధీర్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి రియాన్ వైపు చూస్తూ, వాణ్ణి పోలీసులకు అప్పగించాను అన్నాడు కూల్గా. రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి చూశాడు అనుమానంగా. అన్నయ్య చెప్పేది నిజం కాదని అతనికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు అన్నయ్యని ఇంకేమైనా ప్రశ్నలు అడిగితే ఫైర్ అవుతాడని అతనికి తెలుసు. ఉఫ్ అనుకుని, ఓకే, ఫ్రాడ్ ఏమిటో ఎవరు చేశారో నీకెలా తెలిసింది అని ఆసక్తిగా అడిగాడు రియాన్. అతని మాటలకి రణధీర్ నవ్వి ఫైల్ ఓపెన్ చేసి రియాన్కి చూపిస్తూ, సంజయ్ గుప్తా ప్రాజెక్ట్లో అయిన ఎక్స్పెన్సెస్ అకౌంట్స్లో ఎక్కువగా నోట్ చేశారు. లేబర్ 5 crore, షిప్మెంట్ 50 lakhs ఎక్స్ట్రా, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్స్ వెరీ ఈజీ రియాన్. నీకు ఈజీనే, కానీ నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. చాలా నేర్చుకోవాలి నేను. అది ఓకే, ఈ ఫ్రాడ్ చేసింది సౌరభ్ అని నీకెలా తెలిసింది అని అడిగాడు. రణధీర్ తన చేతులను రబ్ చేసుకుంటూ, హౌడు అయిను అన్నాడు. రియాన్ ఆశ్చర్యంగా చూస్తూ, కానీ తెలిసింది కదా, ఎలా అని అడిగాడు. రణధీర్ గట్టిగా నవ్వుతూ, నేను గాల్లోకి బాణం వేశాను, అది తగలాల్సిన వాళ్ళకి తగిలింది అంతే. సంజయ్ గుప్తా అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో ఎవరో ఒకరి ఫ్రాడ్ చేసుంటారని తెలుసు. వార్నింగ్ ఇచ్చాను. దానికి భయపడి సౌరభ్ తన తప్పు నొప్పుకున్నాడు. దట్స్ ఇట్. అవాక్కైపోయి చూస్తుండిపోయాడు రియాన్. అన్నయ్య తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వాట్? రణధీర్ కనుబొమ్మలు ఎగిరేశాడు. లుకింగ్ ఎట్ యూ తేరుకుంటూ అన్నాడు రియాన్. నీకు వేరే పని లేదా అన్నయ్య అనేసరికి, యు ఆర్ వెరీ రూడ్ అన్నయ్య అంటూ లేచి వెళ్ళసాగాడు రియాన్. రణధీర్ నవ్వుకున్నాడు. రియాన్ వెనక్కి తిరిగి చూసి, అన్నయ్య, డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్ టు సౌరభ్. నువ్వు అతని పోలీసులకు అప్పగించలేదని నాకు తెలుసు అన్నాడు. రణధీర్ ఏం మాట్లాడలేదు. వెళ్ళమన్నట్టుగా చేయి చూపించేసరికి ఉఫ్ అనుకుని బయటికి వెళ్ళిపోయాడు రియాన్. అతను వెళ్ళగానే ఇమ్రాన్కి కాల్ చేస్తూ బయటికి వెళ్ళిన రణధీర్ తన కారులో రైన దూసుకెళ్లాడు. అరగంట తర్వాత తన ఓల్డ్ ఫ్యాక్టరీకి చేరుకున్నాడు. సార్, లోపలున్నాడు. ఇమ్రాన్ అతని వెంట నడిచాడు. సౌరభ్ని ఫ్యాక్టరీ లోపల చైర్కి కట్టేశారు. లోపలికొచ్చిన రణధీర్ని భయంగా చూస్తూ, సార్ ప్లీజ్ నన్ను క్షమించండి దీనంగా ప్రాధేయపడ్డాడు సౌరభ్. రణధీర్ కోపంతో ఊగిపోతూ అతని చెంపలు ఎడాపెడా వాయించేసి అతని చెంపలు ఒత్తిపట్టి కళ్ళలోకి నిప్పులు చిమ్ముతూ చూస్తూ, ఈ రణధీర్ చక్రవర్తిని మోసం చేస్తే అంత తేలికగా వదిలేస్తాడని ఎలా అనుకున్నావురా నువ్వు అన్నాడు. సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. సౌరభ్ కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. నీలాంటి వాడికి మళ్ళీ అవకాశమా? నెవర్ అంటూ ఆవేశంగా అతన్ని కొడుతూ ఉన్నాడు రణధీర్. అతని మొహమంతా రక్తసిక్తమైంది. అయినా కరగలేదు రణధీర్. అతని ముందు చైర్ లాక్కుని కూర్చొని, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం, ఇట్ విల్ బి వెరీ ఫన్ అంటూ సౌరభ్ రైట్ హ్యాండ్ని టేబుల్ మీద పెట్టి పట్టుకుని ఇమ్రాన్ వైపు చేయి చాపాడు రణధీర్. అతని చేతిలో ఒక షార్ప్ కత్తి పెట్టాడు ఇమ్రాన్. అది చూడగానే భయంతో సౌరభ్ గుండెలు జారిపోయాయి. వద్దు సార్ అని బెదురుగా చేతులు ఊపుతున్న అతని రైట్ హ్యాండ్ టేబుల్ మీద పెట్టి అతని చుట్టూ కత్తితో వేగంగా పొడుస్తున్నాడు రణధీర్. తన చేతికి దిగుతుందేమో అని
విపరీతంగా వణికిపోతున్నాడు సౌరవ్. రణధీర్ చేతిలోని కత్తి వేగం పెరిగే కొద్దీ సౌరవ్ గుండె వేగం పెరుగుతూ ఉంది. ఒళ్లంతా ముచ్చెమటలు పట్టాయి. చెయ్యి చుట్టూ కదులుతున్న కత్తి ఒక్కసారిగా సౌరవ్ చేతిలోకి దూసుకెళ్ళింది. ఆ నొప్పికి అతను అరిచిన అరుపుకి ఫ్యాక్టరీ అంతా దద్దరిల్లింది. చెయ్యి నుండి రక్తం దారాలుగా ప్రవహిస్తుంది. రణధీర్ మొహం చిట్లించి, "హో, నాకు బాధగా ఉంది. సారీ, నేను వదిలేస్తాను. బట్ ఆన్ వన్ కండిషన్. నీతో ఈ పని చేయించిన పర్సన్, ఐ మీన్ ఈ రణధీర్ చక్రవర్తిని మోసం చేసిన పర్సన్ నేను చెప్పు" అన్నాడు కోరా కోరా చూస్తూ. "సార్, నేను ఎవరి సలహా మీద ఇలా చేయలేదు" అని అనిలోపి అతని చేతికి దిగిన కత్తి పైకి తీసి మళ్ళీ చేతిలోకి బలంగా దింపాడు రణధీర్. ప్రాణం పోయినట్టయింది సౌరభ్కి. నొప్పికి పిలవెల్లాడిపోతున్న అతని కళ్ళలోకి భస్మం చేసేలా చూస్తూ, "నువ్వు చెప్పే వరకు నీ ఒంట్లో ఈ కత్తి దిగుతూనే ఉంటుంది. నువ్వు చచ్చినా ఐ డోంట్ కేర్. నమ్మక ద్రోహాన్ని నేను అస్సలు సహించను" అంటూనే అతని భుజం మీద పొడిచాడు. సౌరభ్ ప్రాణం పోయే నొప్పితో కేకలు వేశాడు. రణధీర్ కత్తిని తీసి అతని గుండె మీద పొడవబోయేసరికి భయంతో వణికిపోతూ, "చెప్తాను సార్, చెప్తాను. పరీక్షిత్ చౌదరి చెప్తేనే చేశాను" అని అరిచాడు. అతని నోటి నుండి నిజం వచ్చేసరికి వెనక్కి తగిన రణధీర్ ఇమ్రాన్ వైపు చూసి కట్లు విప్పమన్నట్టుగా సైగ చేశాడు. ఇమ్రాన్ సౌరభ్ కట్లు విప్పేశాడు. "ఇక ఎప్పుడు నాకు కనిపించకు. కనిపించావో చంపేస్తాను, వెళ్ళు" రణధీర్ అనగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది సౌరభ్కి. "థ్యాంక్ యూ సార్." రణధీర్కి చేతులు జోడించి వేగంగా అక్కడి నుండి పారిపోయాడు. "పరీక్షిత్ చౌదరి, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఈ రణధీర్ చక్రవర్తి ఏంటో నీకు చూపిస్తాను" అని కోపంగా అనుకుంటూ ఇమ్రాన్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పటికే టైం 3:30 అవుతుంది. క్యాబిన్కి వెళ్ళగానే ఆరుహి కెమెరా ఆన్ చేశాడు. ఆరుహి లగేజ్ రెడీగా పెట్టుకుని బెడ్పై కూర్చొని ఏదో ఆలోచనల్లో మునిగిపోయింది. "ఆరుహి, క్యాబ్ వచ్చింది" అంటూ సాక్షి రాగా ఆలోచనల నుండి తేరుకొని లేచింది. "బాయ్, నేను చాలా మిస్ అవుతాను" అంటూ తనని హగ్ చేసుకుంది సాక్షి. "అయితే నువ్వు కూడా అక్కడికి రా ప్లీజ్, మనిద్దరం కలిసిందాం. ముందు నువ్వు అక్కడే సెటిల్ అవ్వు. నీకు జాబ్ దొరికిన తర్వాత నేను కూడా అక్కడికి వస్తాను. అంతేకాకుండా ప్రణయ్ కూడా ఇక్కడే ఉన్నాడు. నేను అతన్ని ఇలా వదిలేస్తే ఎలా? అయినా ఎగ్జామ్స్కి మీట్ అవుతాం కదా." "సరేలే, నా వల్ల మీ మధ్య దూరం రాకూడదు. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి." సాక్షి నవ్వుతూ చూస్తూ తన లాకర్ నుండి ఒక కీ తీసి ఆరుహికి ఇచ్చింది. "ఇది తీసుకో. అక్కడున్న ఇంటికి అక్కడికి వెళ్ళకముందే నీ నెంబర్ మార్చుకోవడం మర్చిపోకు" అంది. ఆరుహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నిన్ను వదిలి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. కానీ నేనేం చేయను సాక్షి." ఏడుస్తున్న తనని ఓదార్చుతూ, "ఊరుకో, ట్రైన్కి టైం అవుతుంది. క్యాబ్ వెయిటింగ్ అక్కడ, త్వరగా పద" అంది బ్యాగ్ అందుకుంటూ. చిన్నగా తలాడించి కన్నీళ్లు తుడుచుకుని లగేజ్ బ్యాగ్స్తో సాక్షి వెనకాల బయటికి కదిలింది ఆరుహి. తను వెళ్ళడం చూస్తున్న రణధీర్ సైడ్ స్మైల్ ఇచ్చి, "ఐఎమ్ కమింగ్ ఆరుహి. అ బిగ్ సర్ప్రైజ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ సూరత్" అనుకుంటూ కెమెరా ఆఫ్ చేసి బయటికి కదిలాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ నుండి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోయిన ఆరుహి అక్కడ రణధీర్ ఎదురైతే ఎలా రియాక్ట్ అవుతుంది? రణధీర్ ఆమెకు ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? అతని కోపానికి ఆరుహి బలవనుందా? వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.